పాన్ షాప్కి నలుగురు ఫ్రెండ్స్, అందులో ఒకతను ప్రశాంత్ అని ఎంబీఎస్ఆర్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత మిగతా ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి పాన్ షాప్ దగ్గరికి వచ్చేసి సిగరెట్ పర్చేస్ చేయడానికి వచ్చాడు. అక్కడ ఒక చిన్న వర్బల్ ఆల్టర్కేషన్ జరిగింది. సో అందులో భాగంగా ఒకతను స్టాబ్ చేశాడు, చాకు తీసేసి స్టాబ్ చేసేసి ఇక్కడ నుంచి ఇమీడియట్గా పారిపోయారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా మేము ఇక్కడికి వచ్చేసి క్లూస్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి ఐటీ సెల్ టెక్నాలజీ అంతా చూసి వెరిఫై చేసి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేసేసి ఎవరైతే ఇక్కడ నుంచి ఈ హత్య చేసి పారిపోయారో వాళ్ళని ట్రేస్ చేసే విధంగా మా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేయడం జరిగింది.